హెయిర్ ఆయిల్ అనేది మెయిన్గా స్కాల్ప్ న్యూట్రిషన్కి వాడతాము, లేకపోతే హెయిర్ కలరింగ్ ఆర్ నార్మల్ ఉన్న వాళ్ళకి కూడా మనకి హెయిర్ న్యూట్రిషన్కి అది మ్యాక్సిమం టు మ్యాక్సిమం 1 hour చాలండి. దానికంటే ఎక్కువ మీరు వాడినా కానీ ఇట్ విల్ నాట్ డూ మచ్. సో అందుకే ఈ ఫ్యాక్ట్స్ అన్నీ ఫస్ట్ తెలుసుకోండి అండ్ విచ్ హెయిర్ ఆయిల్ సూట్స్ యూ అలాంటిదే వాడండి. ఎవరో సజెస్ట్ చేశారు లేకపోతే మనం ఆన్లైన్ తక్కువ అమౌంట్లో వస్తుంది అన్నట్టు ఆర్డర్ చేసేసుకోకూడదు. ఎస్, నార్మల్గా కామన్ పీపుల్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది అంటే కనుక ఒక ప్రోడక్ట్ కొనే ముందు మనం దాని మీద కొన్ని డీటెయిల్స్ అనేవి చూస్తాం. బట్ కామన్ పీపుల్కి వచ్చేసరికి ఇంకా విలేజెస్లో ఉన్న వాళ్ళకైనా సరే ఈ ఏదైతే సోషల్ మీడియా ఉందో దాని ద్వారానే చూసి నేమ్ చూసి కొనేస్తారు. బట్ వాళ్ళ వరకు ఇప్పుడు ఉన్న ఈ వీడియోస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ లేదంటే ఒక డాక్టర్ చెప్తున్నారంటే డెఫినెట్గా ఒక సెకండ్ ఆగి చూస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలి అంటే వాళ్ళు ఏం ఫాలో అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంగ్రీడియంట్ లిస్ట్ చూడండి. అంటే అన్నిటి మీద ఆయుర్వేదిక్ అని రాసుంది అంటే నిజంగానే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అనేవి ఉండవు. సెకండ్ ఆఫ్ ఆల్ కలర్డ్ హెయిర్కి లేదు అంటే ఇప్పుడు కొంతమందికి మీరు చెప్పినట్టు జెనెటిక్ హెయిర్ లాస్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి అన్ని టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ పనికిరావు. థర్డ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా అంటున్నారు దట్ మీరు ఇది వాడితే 100% మీకు గ్రోత్ వస్తుంది అంటే దట్ ఈస్ కంపల్సరీ అ బ్లఫ్. ఎందుకంటే మనకి ఏ ప్రోడక్ట్ అయినా 100% హెయిర్ గ్రోత్ మళ్ళీ ఇయ్యలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వాడుతున్నారు అంటే ప్యాచ్ టెస్ట్ చేయండి. సెకండ్ ఆఫ్ ఆల్ పక్కన అట్లీస్ట్ ఎవరితో అయినా కన్సల్ట్ అయ్యి చేయండి.